నమస్తే దోస్తులు, నేను వీడియోలు చేస్తున్నా కదా. ఒక అన్న నా ప్రతి వీడియోకు ఏదన్నా ఒకటి స్టిక్కరు అంటే ఏదన్నా ఒక వ్యంగ్యమైన స్టిక్కర్ పంపిస్తున్నాడు. అన్న నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు కామెంట్ పెడుతున్న దానికి నువ్వు ఏదో ఒక కామెంట్ పెట్టి ఇడిసపెడుతున్నావు, కానీ నా మనసుకు మస్తు బాధ అనిపిస్తుంది అన్న. నేను నువ్వు అనుకునేటోడు అట్లాంటోని కాదు. 10 మందిని మోసం చేసి నా ఇల్లు పెరగాల అనుకునేటోడిని నేను కాదు. నాతోటి అయ్యే మందంలా 10 మందికి నాతోటి అయ్యేడు దాంట్లోనే హెల్ప్ చేయాలన్నదే నా మనస్తత్వము. అది నీకు అర్థం కాకొచ్చిందచ్చు. నీకు సపరేట్గా చెప్తున్నా అన్న, ఇప్పటి వరకు నాకెవ్వరు తప్పుడు కామెంట్ పెట్టలే, నువ్వే పెడుతున్నావు. నేను ఈ ఓళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నానా, ఈ వీడియో నీ దాకా కూడా వస్తుందని నాకు తెలుసు. నా ప్రతి వీడియో నీ దాకా రాటింది. నువ్వు ఒక్కోడే వ్యంగ్యం కామెంట్ పెట్టాడు. నేను నీ పేరు నీ ఐడి మెన్షన్ చేయాలంటే ఎంత ఒక్క చిన్న పని అన్న. నేను నిన్ను బ్లాక్ కూడా చేసేయచ్చు, కానీ అట్లా చేయకుండా నీ మీదనే ఒక వీడియో చేసి పెడుతున్నా. నా వల్ల ఏమన్నా వీడియోలలో తప్పు జరిగితే అట్లా చెయ్యకు తమ్ముడు, అట్లా చెప్పకు తమ్ముడు, అది తప్పు అని చెప్పు. నా వల్ల ఏమన్నా తప్పు అయితే, నా మాట పూర్వకంగా ఏమన్నా తప్పు అనిపిస్తే నేను దానికి సారీ చెప్తా అన్న. నీకు కూడా చెప్తా, నువ్వు పెట్టాట్నే గలత్ కామెంటే వచ్చు. నాకు ఏదో ఒకటి వ్యంగ్యమైన బొమ్మ పెట్టడము అట్లా చేస్తున్నావచ్చు. నా మనసుకి ఏం బాధ అనిపిస్తలేదు, కానీ నీకు సపరేట్గా చెప్తున్నా అన్న. నేను ఎవ్వరి కోసం మాట్లాడుతున్నా అన్నది కూడా నీకు అర్థమైంది. ఒకవేళ నేనే నీ ఐడి గినక ఇగో ఈ అన్ననే గినక నాకు ఇట్లా వ్యంగ్యమైన కామెంట్లు పెడుతున్నాను అని చెప్పేసి నా ఫాలోవర్స్కు చెప్పింది అనుకో, మళ్ళీ మంచిగా ఉండదన్న. నీకు ఒకటే చెప్తున్నా, నీకు తప్పు అనిపించిందా అదే వీడియోకి తమ్ముడు ఇట్లా చెయ్యకు అని నాకు సర్ది చెప్పు. ఒకవేళ నా వల్ల తప్పు జరిగితే, నా మాట పూర్వకంగా నేను తప్పు మాట్లాడితే నేను ఒప్పుకుంటా అన్న, సారీ, ఇంకొకసారి జరగకుండా చూసుకుంటా. ఒక అన్న ఆల్రెడీ నాకు కామెంట్ పెట్టిండు, తమ్ముడు నువ్వు ఇట్లాంటి వీడియోలు పెడుతున్నావు కదా, లైక్ చేయలేని అనకు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టిండు. అన్న నువ్వు ఏదన్నా వీడియో పెట్టు, లైక్ చేయలేని అనకు, అది బాగుండదు అని చెప్పేసి అంటున్నాడు. సరే అన్న, ఆ వీడియోకు కామెంట్ పెట్టి చెప్పిండు. నేను ఆ అన్న ఏదైతే వీడియో అన్న ముందడికి పోయిందో ఆ వీడియోకి అట్లా చెప్పిండు. ఆ అన్న మనస్ఫూర్తిగా చెప్పిండు, నేను దానికి సమ్మతమే. అన్న నా వల్ల తప్పు జరిగితే నేను క్షమించండి అని అడుగుతా, కానీ నువ్వు ఒక్కసారి గలత్ కామెంట్ పెట్టినావు అనుకో, అది చాలా మనసు నొప్పిస్తుంది అన్న. ప్రతిసారి ఆ వీడియో ఆ కామెంట్ని చూసినప్పుడల్లా ప్రతిసారి చాలా మనసు నొప్పిస్తుంది. అందుకోసమే చెప్తున్నా, గలత్ కామెంట్లు పెట్టుడు బంద్ చేయండి. మీకు యూజ్ అయ్యేది, నాకు యూజ్ అయ్యేది ఏదైనా మాట్లాడుకుని నాతోటి అయితే నేను 100% హెల్ప్ చేస్తా. నాతోటి కానప్పుడు నేను ఏం చేయాలి, అయితే మాత్రం పక్కా హెల్ప్ చేస్తా అని చెప్తున్నా. అట్లాంటి నీకు యూజ్ఫుల్ నాకు యూజ్ఫుల్ అయ్యేది కామెంట్ పెట్టు. ఉంటా మరి, బాయ్ అన్న. ఈ వీడియో ఎవరి కోసం తీస్తున్నానో కూడా తెలుసు. ఉంటా మరి, ఇంకోసారి అట్లా చేయకన్నా. నా వల్ల తప్పు జరిగితే నాకు చెప్పు, నేను ఒప్పుకొని నా తప్పు అయింది సారీ కూడా అడుగుతా. ఓకేనా? ఉంటా మరి, బాయ్.